54 ఏళ్ల క్రికెట్ చరిత్రలో భారతదేశం నుంచి కేవలం 5 బ్యాటర్లు మాత్రమే ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించారు. మరి ఆ 5 బ్యాటర్స్ ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ నుంచి మొట్టమొదటిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించింది మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 24 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సచిన్ ఎన్నో రికార్డులు సాధించారు. అంతేకాదు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని సచిన్ టెండూల్కర్ అందుకున్నారు. సచిన్ టెండూల్కర్ ఐసీసీ ర్యాంకింగ్స్లో 881 పాయింట్లతో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్తో ఉన్నారు. భారత్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 2వ స్థానంలో ఉన్నారు. భారత్ నుంచి మహేంద్ర సింగ్ ధోని ఐసీసీ నెంబర్ 1 బ్యాటర్గా నిలిచారు. ధోని యొక్క ఐసీసీ రేటింగ్స్ 826. వన్డే క్రికెట్ చరిత్రలో నెంబర్ 1 స్థానాన్ని సాధించిన 3వ భారత క్రికెటర్ మన కింగ్ కోహ్లీ. కింగ్ కోహ్లీ 3 ఫార్మాట్లలోనూ నెంబర్ 1 స్థానాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలో నిలిచారు. టీ20లోను, టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ 900 పైగా రేటింగ్స్తో ఉన్న ఏకైక క్రికెటర్గా కింగ్ కోహ్లీ నిలిచారు. భారత్ నుంచి వచ్చిన 4వ ప్లేయర్ ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్. 2019లో కెరీర్ మొదలుపెట్టిన శుభ్మన్ గిల్ 2023లో వన్డేల్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించిన 4వ భారత క్రీడాకారుడిగా నిలిచారు. కేవలం కెరీర్ మొదలుపెట్టిన 4 ఏళ్లలోనే 847 పాయింట్లతో బెస్ట్ ర్యాంకింగ్లో శుభ్మన్ గిల్ ఉన్నారు. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో మ్యాన్ రోహిత్ శర్మ చేరిపోయాడు. ఇన్నేళ్ల కెరీర్లో మొట్టమొదటిసారిగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని రోహిత్ శర్మ అతి పెద్ద వయసులో అంటే 38 సంవత్సరాల 180 రోజులు వయసులో 781 పాయింట్లతో ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్లో టాప్ 1 ప్లేస్లో ఉన్నారు రోహిత్ శర్మ.